హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలోని ఎస్ఎస్సి జీడీ కట్ ఆఫ్ కోసం ఏపీలోని జనరల్ డిస్ట్రిక్ట్ల కోసం మాట్లాడుకున్నాం. అండ్ ప్రజెంట్ ఈ వీడియోలో నక్సల్ డిస్ట్రిక్ట్ కోసం మాట్లాడుకుందాం. అండ్ ఒకసారి వేకెన్సీస్ చూసుకున్నట్టు ఉంటే నక్సల్ డిస్ట్రిక్ట్లు కూడా చాలా వరకు వేకెన్సీస్ అనేది డ్రాప్ అయ్యాయి. జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే 50% వరకు డ్రాప్ అయ్యాయి. అండ్ నక్సల్ చూసుకుంటే 50 to 70% వరకు కూడా డ్రాప్ అయ్యాయి. సో ఒకసారి వేకెన్సీస్ మనం చూసుకున్నట్టయితే ఎస్సీ వాళ్ళకి 225 ఉండేవి ఇంతకుముందు మేల్కి, ప్రజెంట్ వాళ్ళకి 90 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ ఎస్టీ వాళ్ళకి 76 ఉండేవి, వాళ్ళకి 28 ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకి 328 ఉండేవి, 101 ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్కి 151 ఉండేవి, 74 చేశారు. అండ్ యూఆర్ వాళ్ళకి 485 ఉండేవి, 151 చేశారు. అలాగే ఫీమేల్కి చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 32 ఉండేవి, 17 చేశారు. ఎస్టీ వాళ్ళకి 10 ఉండేవి, 3 చేశారు. అండ్ ఓబీసీ వాళ్ళకి 38 ఉండేవి, 11. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 17 ఉండేవి, 11. అండ్ యూఆర్ వాళ్ళకి 60 ఉండేవి, 18 చేశారు. అండ్ మ్యాక్సిమం డ్రాప్ అనేది మనకి ఇక్కడ ఓబీసీ అండ్ యూఆర్ పోస్టులకు చేశారు. సో వాళ్ళ కట్ ఆఫ్లు ఇంతకు ముందున్న వాటికంటే చాలా వరకు హైగా పెరుగుతాయి. అండ్ మనం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే యూఆర్ వాళ్ళకి 30% ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 25%. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 20% ఉంటుంది. సో 160లో 20% అంటే 32 మార్క్స్. లాస్ట్ టైం ఏమైందంటే జస్ట్ ఆ 32 మార్క్స్ కూడా తెచ్చుకోకుండా చాలామంది, అంటే ఒక పోస్ట్ మనకి 8 మందిని పిలుస్తారు కదా పీఈటీకి. సో ఆ 8 మంది కూడా లేరనమాట. అంటే 8 మందికి కూడా మనకి 32 మార్క్స్ అనేది రీచ్ అవ్వలేదు. సో జస్ట్ 32 ఎంతమంది రీచ్ అయ్యారో అలానే పిలిచారనమాట. ఒకసారి ఆ రేషియో మనం చూసుకుంటే లాస్ట్ టైము అలాగే తక్కువగా ఏ కేటగిరీలకు వచ్చాయంటే మేల్ ఎస్సీ వాళ్ళకి 225 పోస్టులకి జస్ట్ 1764 మందిని మాత్రమే మినిమం 32 మార్క్స్ అనేది రీచ్ అయ్యారనమాట. అంటే ఒక పోస్ట్కి 7.6. అలా ఎస్టీకి చూసుకుంటే ఒక పోస్ట్కి 6.2. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 3.4. అంటే ఇది ఇంకా దారుణం అనమాట. జస్ట్ ఒక పోస్ట్కి 8 మంది రావాల్సింది, అంటే 40 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది, ఒక పోస్ట్కి 3.4 మెంబర్స్ మాత్రమే తెచ్చుకున్నారు. అలానే ఫీమేల్లో ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మొత్తం 17 పోస్టులు ఉంటే దానికి 81 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే 4.8 క్వాలిఫై అయ్యారు అనమాట ఒక పోస్ట్కి. సో ఈ కేటగిరీ వాళ్ళకి ఈసారి కూడా కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మ్యాక్సిమం ఈసారి కూడా లీస్ట్ కట్ ఆఫ్ అనేది 40 మార్క్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ మనం పెరిగిన పోస్టులు బట్టి మనం డైరెక్ట్గా ఎలా పడితే అలాగా మనం మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేయకుండా మనం పర్టికులర్గా ఒక ఫార్ములా బేస్ చేసుకొని పోస్ట్స్ అనేవి ఎంత డ్రాప్ అయితే కట్ ఆఫ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేసాము. సో ఇక్కడ నేను ఆర్ తీసుకున్నది ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు మనకు పోస్టులు ఉండేవి కదా. ఇంతకుముందు సపోజ్గా ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 టు ద ప్రజెంట్ పోస్ట్లో 50 అనుకుంటే 100/50 అనమాట. అంటే సో ఆర్ వాల్యూ అనేది 2 వస్తుంది. ఆ విధంగా తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఇచ్చాను చూడండి డిస్ప్లే మీద, ఆర్ ఈక్వల్ టు ప్రీవియస్ ఇయర్ పోస్ట్స్ టు ద ప్రజెంట్ పోస్ట్స్ అను. అండ్ మనం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్లు అనేవి చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. ఇవి మేల్కి అనమాట, నక్సల్ ఏరియా. ఎస్సీ 32, ఎస్టీ 32 అండ్ ఈడబ్ల్యూఎస్ 40. ఇవి దేనికంటే చెప్పాను కదా నేను ఇక్కడ ఎస్సీ వాళ్ళకి జస్ట్ 7.6 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు మినిమం కట్ ఆఫ్ అనేది. అండ్ ఎస్టీ వాళ్ళకి 6.2 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3.4. సో వాళ్ళకి ఇవి మినిమం బేస్ మార్క్స్ అనమాట. సో అండ్ ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే 54 అండ్ యూఆర్ వాళ్ళకి చూసుకుంటే 57. అండ్ ఫీమేల్కి చూసుకుంటే సేమ్ ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 40, అంటే ఇక్కడ 40 పాయింట్ సంథింగ్ వచ్చిందనమాట. బట్ ఒక పోస్ట్కి 8 మంది అంటే ఇక్కడ క్వాలిఫై అయ్యారు. అండ్ ఎస్టీ చూసుకుంటే 37, ఓబీసీ చూసుకుంటే 60, ఈడబ్ల్యూఎస్ అంటే 40, యూఆర్ అంటే 64. అండ్ ఇక్కడ మనం చెప్పాం కదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 4.8 సంథింగ్ క్వాలిఫై అయ్యారని. సో దానివల్ల ఇక్కడ 40 అనేది మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అండ్ మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటి, ఆర్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్గా మనం తీసుకున్న వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ పోస్టులు అనేవి ఎస్సీ వాళ్ళకి 225 ఉన్నాయి. అండ్ ప్రజెంట్ వాళ్ళకి పోస్టులు అనేవి 90 ఉన్నాయి అనమాట. సో 225/90 అంటే 2.5. సో ఇక్కడ మనకి ఆర్ వాల్యూ 2.5 వచ్చింది. సో ప్రజెంట్ కట్ ఆఫ్ ఈక్వల్స్ టు ఆర్ వాల్యూ ఎంత 2.5 - 1/2.5 + 1 + 1. ఇది చేస్తే మనకి ఓవరాల్ పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట. ఇంటూ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత 32. కాకపోతే ఇక్కడ మనకి ప్రీవియస్ రేషియో చూసారా, జస్ట్ ఒక 8 మందిని పిలాల్సింది 7.6 మాత్రమే పిలిచారు. సో దానివల్ల మనకి ఏమవుద్ది అంటే ఇంటూ 7.6/8. యాక్చువల్లీ 8 పిల్లలు కాబట్టి ఇది ఇంత ప్రొసీజర్ చేస్తే మనకి ప్రజెంట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది వస్తుంది. సో ఇలా చేస్తే యాక్యురేట్గా వస్తుందని చెప్పేసి నేను ఎలా పడితే అలా, అంటే ఇప్పుడు ఒక 5 మార్క్స్ పెరిగిపోతే 10 మార్క్స్ పెరుగుతుంది అని నేను చెప్పకుండా బై యూజింగ్ దిస్ ఫార్ములా నేను చెప్తున్నాను అనమాట.
సో దీన్ని బట్టి మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈసారి ఎస్సీ మేల్ కట్ ఆఫ్ అనేది 43.4 అనేది అవుతుంది అనమాట. అంటే అరౌండ్ సిమిలర్ టు 43 మార్క్స్. సో ఎస్సీ మేల్ వాళ్ళకి కూడా ఈసారి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇలానే మనం తీసుకుంటే ఈసారి ఎస్టీ వాళ్ళకి, సో డైరెక్ట్ ఇక్కడ నేను రాసేస్తున్నాను చూడండి. ఇక్కడ వీళ్ళకి 43 ఉంటుంది, అండ్ ఎస్టీకి 36 ఉంటుంది, అండ్ ఓబీసీకి 82 ఉంటుంది, అండ్ ఈడబ్ల్యూఎస్కి సేమ్ 40 ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఇక్కడ లాస్ట్ టైం ఒక పోస్ట్కి జస్ట్ 3.4 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. సో ఈ ఇయర్ మనకి పోస్టులు అనేవి డ్రాప్ అయినా సరే ఈ రేషియో ద్వారా మనం చూసుకుంటే సేమ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ 40 ఉంటుంది, అండ్ యూఆర్ వాళ్ళకి బాగా ఎక్కువ పెరుగుతుంది. సో వీళ్ళకి 87 అయింది. అండ్ ఉమెన్స్కి చూసుకుంటే మెన్స్ కంటే కంపేర్ చేసుకుంటే మెన్స్ కంటే ఉమెన్స్కి అనేది ఇక్కడ ఎక్కువైంది. సో అండ్ ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 40 ఉండేది 52 అయింది, అండ్ ఎస్టీ వాళ్ళకి 57, అంటే ఎస్టీ వాళ్ళకి కూడా కొంచెం బాగానే పెరిగింది. అండ్ ఓబీసీ వాళ్ళకి 93కి వెళ్తుంది ఈసారి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చెప్పాను కదా సేమ్ ఉంటుంది, ఈసారి కూడా 40 ఉంటుంది. అండ్ యూఆర్ వాళ్ళకి 98 కూడా దాటిపోవచ్చు. సో మ్యాక్సిమం ఈసారి ఆల్మోస్ట్ నియర్ టు 100 వెళ్ళిపోయింది అనమాట ఫీమేల్ యూఆర్ కేటగిరీ. యూఆర్లో నక్సలకు కూడా మనం నార్మల్గా జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే వాళ్ళకి 107 వరకు రీచ్ అయింది, అండ్ ఇక్కడ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నా సరే ఆల్మోస్ట్ 98 అంటే 100 వరకు రీచ్ అయిపోతుంది అనమాట. సో ఇవి నేను మీకు డిస్ప్లే మీద ఇస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ నేను వీడియోలో ఇన్ కేస్ తెలంగాణ వాళ్ళకి ఎవరైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళ కోసం నేను వీడియో చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు యూజ్ అయ్యేలా ఉంటే ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఆర్పిఎఫ్ కానీ ఆర్పిఎఫ్ పీడిఎఫ్లు కానీ, అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబులరీ ఎస్ఎస్సి జీడీ పీడిఎఫ్లు కానీ ఇవేమీ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అండ్ ఫాలో అవ్వండి. అండ్ డైలీ మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ కూడా మనం లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసి ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ.